ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చనందుకే కేసీఆర్ను ప్రజలు ఓడగొట్టారని ఆరోపించారు కవిత. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. రాబోయే తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ కాదని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే పార్టీగా ఉంటుందని చెప్పారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆపబోమన్నారు కవిత. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్య విలువలు దిగజారాయన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేదు కాబట్టే ఓడిపోయారని చెప్పారు. హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారు ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు కవిత. అసహనం ఎక్కువైనందుకే ఆనాడు ధర్నా చౌక్ ఎత్తేశారన్నారు. ప్రభుత్వాన్ని ఏమాత్రం విమర్శించినా పోరగాళ్లను ఎత్తుకొచ్చి జైల్లో పెట్టారన్నారు. కేసీఆర్ గారి మీద ఎవరికి నిజంగా కోపం లేదు. ఆయన ఉద్యమంలో కష్టపడ్డాడు, పనిచేసి మొదటిసారి అధికారం ఇచ్చిరు ప్రజలు. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్ లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన తప్పితే ఇంకొక మాట కాదు. అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు బయట ఉండి బాధపడితే తాను లోపల ఉండి బాధపడ్డానన్నారు కవిత. మనోళ్లే గాయం చేశారు కాబట్టి నొప్పి ఎక్కువైతుందని చెప్పారు. అంతేకాని తాను గాయాలకు పెద్దగా భయపడనని చెప్పారు. పెద్దగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటి గుట్టు బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు కవిత. మా అన్నదమ్ములు, అక్క చెల్లెలి అలా మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తున్నా నేను, మీరు బయట ఉండి బాధపడ్డారు, నేను లోపల ఉండి బాధపడ్డా. అంతకు మించి కొత్తగా జరిగింది ఏం లేదు. నేను జీ హుజూర్ అంటే గానే ఉంటుండి, క్యా హుజూర్ అన్న కాబట్టి గిడున్నాయి అలా బయట. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి, అర్థం చేసుకోండి. పెద్దగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటి గుట్టు బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యమంలో కలిసి పనిచేసినాం, ఉద్యమం కోసం పనిచేసినాం, రేపు కూడా రాష్ట్రం కోసమే పనిచేయాలి. తాను రాజకీయ పార్టీ పెడతానంటే కొంతమంది విమర్శలు చేశారని, పెట్టబోయే పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ కాదని, ఉద్యమకారుల పార్టీ అని చెప్పారు. ఈ నేలపై చిందించిన నెత్తురు ఇంకా ఆరలేదన్నారు కవిత. తెలంగాణ వచ్చాక ఉద్యమ ద్రోహులు అందలమెక్కితే నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని చెప్పారు. నేను ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ పెడతా అన్నానో చాలా మంది నా మీద దాడి చేస్తా ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అధికారంలో ఉన్నా లేకున్నా నా పక్కలు ఎప్పుడైనా ఉద్యమకారులే ఉన్నారు, పైరవికారులు లేరు. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు. ఉద్యమకారులను కలుపుకొని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి, తెలంగాణ వాదాన్ని నిలబెట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించడానికి రాబోయేటటువంటి రాజకీయ శక్తిగా ఉంటది తప్పితే ఫక్తు రాజకీయ పార్టీగా ఉండదు. తెలంగాణలో ఇక పోరాటం తప్ప మరో గత్యంతరం లేదన్నారు కవిత. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు.